షాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ దీక్ష చేసిన ప్రాంతాన్ని కాంగ్రెస్ నాయకులు శుద్ధి చేశారు. బీఆర్ఎస్ నాయకుల రాకతో ఈ ప్రాంతం అపవిత్రంగా మారిందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. చేవేళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పామేన భీమ్ భరత్ బీఆర్ఎస్ నేతలపై పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకుందని భరత్ ఆరోపించారు. 10 సంవత్సరాలలో 1 లక్ష రూపాయల మాఫీ కూడా చేయని మీకు దీక్ష చేసే అర్హత ఎక్కడదని ప్రశ్నించారు. చేసినటువంటి బీఆర్ఎస్ ఏదైతే రైతు దీక్ష చేసిందో దానికి వ్యతిరేకంగా ఇక్కడ షాబాద్ గడ్డ అపవిత్రమైంది. ఎందుకంటే వాళ్ళు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. రైతులకు ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. 1 లక్ష రూపాయలు రుణమాఫీ అమలు చేయలేదు. ప్రజలకు అనేక ఇబ్బందులు చేశారు. ఒక ఇల్లు ఇవ్వలేదు. అదేవిధంగా అనేక సమస్యలు తెలంగాణ సంబంధించినటువంటి ఏ సమస్య కూడా పరిష్కారం చేయలేదు. తెలంగాణను అప్పుల పాలు చేశారు. కాబట్టి ఈరోజు మేము వాళ్ళు అప్పుల పాలు చేసి తెలంగాణ ప్రజలను దోసుకొని ఈరోజు రైతుల పేరుతోటి రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు షాబాద్లో దీక్ష చేశారు, దొంగ దీక్ష చేశారు. దీనికి వ్యతిరేకంగా షాబాద్ గడ్డ అపవిత్రమైంది కాబట్టి మేము ఇక్కడ శుద్ధి చేయడం కోసం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకున్నది. అందులో భాగంగానే శుద్ధి చేసినాం. ప్రజలారా ఈ బూటగా మాటలు నమ్మకండి. బీఆర్ఎస్ నాయకులు చెప్పేటటువంటి ఈ బూటకు మాటలు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ నమ్మండి. ఇందిరమ్మ రాజ్యంలో మన అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పేరుతో చేసినటువంటి బీఆర్ఎస్ ఏదైతే రైతు దీక్ష చేసిందో దానికి వ్యతిరేకంగా